హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హ్యాపీ సండే మీ అందరికీ. ఇది సండే వ్లాగ్ అనమాట. సో ఎందుకో నాకు పెట్టాలనిపించింది, అందుకని చెప్పి పెడుతున్నాను. మళ్ళీ ఏమంటారు, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టాను, జ్యువెలరీ వీడియో ఒకటి పెట్టాను, తర్వాత మళ్ళీ ఈ వీడియో ఎందుకంటే కుదరట్లేదని చెప్పినా కదా. నేను జ్యువెలరీ కూడా నార్మల్గా ఏమంటారు సేలింగ్ అనేది అవుతూనే ఉందండి. మళ్ళీ అడుగుతున్నారు వాట్సాప్లో, సేల్ చేయట్లేదా, వీడియో పెట్టట్లేదు అని చెప్పి. యూట్యూబ్లో పెడితేనే నేను సేల్ చేస్తున్నట్టు కాదు. సో నేను నార్మల్గా నేను చేసుకునేది బిజినెస్ నేను చేసుకుంటానే ఉన్నాను. సో ఇక్కడైతే నా స్పెషల్ చికెన్ కర్రీ అనమాట. చాలా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, అందరూ చేసుకునేదే. బట్ నేను ఎలా చేస్తాను అనేది కొంతమంది ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తే చూడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. దీంతోపాటు మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను ఈ వీడియోలో, ఖచ్చితంగా చూడండి. యూట్యూబ్ గురించి చాలామంది చాలా రకాలుగా అడిగారనమాట. సో వాళ్ళకి కొన్ని డౌట్స్ గురించి ఈరోజు క్లియర్ చేయబోతున్నాను నేను. అందులో ఫస్ట్ నేను చికెన్ని కొంచెం ఎప్పుడైనా సరే డైరెక్ట్ వండేస్తా, కొన్నిసార్లు ఇట్లా మ్యాగ్నేట్ చేసి వండుతా అనమాట. నా టైము నా మూడ్ని బట్టి అనమాట. ఇందులో అందరికీ తెలిసిందే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని, అల్లం వేసేసుకొని, పెరుగు వేసుకొని, నిమ్మకాయ ఉంటే వేసుకోండి. నిమ్మకాయ ఉంటే కర్రీ చాలా బాగా టేస్ట్ వస్తుంది. బట్ నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి జస్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి నేను మ్యాగ్నేట్ చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఏమనుకోవద్దు, ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే ఉడకపోతా మామూలుగా లేదు. సో దానివల్ల కొంచెం చాలా ఇదిగా ఉంది. సో మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. యూట్యూబ్ గురించి చాలామంది చాలా రకాలుగా అడిగారు. అసలు యూట్యూబ్ చేస్తే మనీ వస్తుందా రాదా, అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, నిజంగా మనీ వస్తాయా రావా అని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. యూట్యూబ్ అనేది ఒక జాబ్ లాంటిది. ఏదో వీడియో పెట్టేసినాము, ఏమంటే వారం రోజులకు ఒకసారి చేస్తా, నెల రోజులకు ఒకసారి చేస్తా అంటే కాదు. బయట మనం ఎట్లయితే జాబ్ చేస్తామో ఈ యూట్యూబ్లో కూడా అంతే సిన్సియర్గా ప్రతిదీ అంటే దీని మీదనే డిపెండ్ అవ్వాలన్నమాట. మొత్తం దీని మీద ఫోకస్ చేసి మంచిగా వీడియోస్ చేయడము, వీడియోస్ అప్లోడ్ చేసుకోవడము, మీ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేసుకోవాలన్నమాట. సో మనం చేసే కంటెంట్ బట్టి, మనం చేసే వీడియోస్ బట్టి, మనకు వచ్చే వ్యూస్ బట్టి, మనకున్న సబ్స్క్రైబర్స్ బట్టి మన ఛానల్ మానిటైజేషన్ అయిపోతే దాని తర్వాత మనకి మంత్లీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఆల్రెడీ ఇప్పుడు ఏమంటారు అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి మీకంటూ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, లేదంటే బ్యూటీకి సంబంధించిన వీడియోస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ట్రావెలింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా. సో చాలా అంటే చాలా విధాలుగా ఉన్నాయి కాబట్టి మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు చూస్ చేసుకొని, నాకు ఇదంటే ఇష్టం, నేను ఇది చేయగలుగుతా, లేదు నేను ఫేస్ చూపించదలుచుకోవట్లేదు. యూట్యూబ్లో కనిపించాలని రూల్ ఏం లేదండి. కొంతమందికి యూట్యూబ్ చేయాలని అనుకున్నా కూడా మా రిలేషన్స్ చూస్తారేమో, వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో అని భయపడి కొంతమంది ఆగిపోతుంటారు. ఇప్పుడు యూట్యూబ్ చాలా ట్రెండింగ్. ఎట్లా అంటే ఫేస్ చూపించకుండా ఫేస్ తోటి స్నాప్చాట్లో మనం తీసుకుంటాం కదా ఫేక్ ఫేస్లో, సో అట్లా కూడా యూట్యూబ్ చేస్తున్నారు. లేదంటే ఇప్పుడు ఇలా వీడియో నేను చేస్తున్నాను కదా, వీడియో షూట్ చేసుకొని ఇట్లా మన వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మనం కనిపించకుండా కూడా వీడియోస్ చేసుకోవచ్చు. అట్లా మీరు ఎప్పుడైతే వీడియో ఒకటి మీ ఛానల్ నేమ్ ఒకటి మీరు క్రియేట్ చేసుకుంటారో, ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత మంచిగా వీడియో అనేది ఇలా నిలువుగా కాకుండా మీ ఫోన్లో అడ్డంగా పెట్టి ఫోన్ని ఒక వీడియో, మీరు ఏదైతే బ్యూటీకి సంబంధించి వీడియో చేస్తున్నారా, లేదంటే ఇంట్లో వ్లాగ్ మార్నింగ్ నుంచి పిల్లల్ని స్కూల్కి పంపడం దగ్గర నుంచి మీరు అసలు మీ అలవాట్లు ఏంటి, ఏం పని అంటే ఇంట్లో అందరూ చేసేవే చూడాలనుకుంటారు కొంతమంది ఇంట్రెస్ట్గా. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని అలవాట్లు ఏంటి. ఇప్పుడు ఎక్కువ వెయిట్ లాస్ వీడియోస్ ఒకటి ట్రెండింగ్లో ఉన్నాయి. సో చాలా అంటే చాలా
ఇలా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు మూల నుండి ముసలమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే యూట్యూబ్లో అందరూ మంచిగా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నారు. కొంతమందికి తెలియక యూట్యూబ్ తొక్క తోడిక వీడియోలు చేసి పెడతా ఉంటారు అది ఇది అని చెప్పి. వాళ్ళకు రావడం ఇష్టం లేకపోతే, వాళ్ళు చేయడం ఇష్టం లేకపోతే అది వాళ్ళ కర్మ. అట్లా అని చెప్పి ఎదుటి వాళ్ళకి వేరేలా మాట్లాడడం అది తప్పు. ఎవరిష్టం వాళ్ళది. సో యూట్యూబ్లో మీ వీడియోస్ నచ్చి, మీ కంటెంట్ నచ్చి, ఇప్పుడు మీ వీడియో ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చూడండి. అట్లా ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు ఏమంటారు ట్రెండింగ్లో ఉన్నట్టే. అట్లా ఉండాలంటే మంచి కంటెంట్ వీడియోస్ తీసుకోవాలి, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి. అట్లా ఉన్నప్పుడు మీకు యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా శాలరీ వస్తుందండి. శాలరీ కూడా ఒక్కొక్కసారి 8,000 నుంచి రావచ్చు, 10,000 రావచ్చు, 15,000 రావచ్చు, 30,000 రావచ్చు, 1 lakh రావచ్చు, 10 lakhs రావచ్చు, 1 crore రూపాయలు కూడా రావచ్చు. సో మనకు ఇంట్లో ఉండి అప్పుడప్పుడు వీడియోస్ పెట్టుకున్నా కూడా, లేదంటే రెగ్యులర్గా వీడియోస్ చేసినా ఇంట్లో ఉండే వాళ్ళు సంపాదించుకోవడంలో తప్పు లేదు. మనకు ఎన్ని ఖర్చులు ఉంటాయి ఆడవాళ్ళకి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి కూడా మనం హస్బెండ్స్ని అడగలేము. మన పిల్లల ఖర్చులు కానీ, మన ఖర్చులు కానీ ఎన్ని ఉంటాయి. సో కాబట్టి చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరంతా హ్యాపీగా యూట్యూబ్ చేసుకోవచ్చు. ఎవరికో భయపడి మీరు చేసుకోకుండా అనవసరంగా మీకున్న టాలెంట్ని, మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఇంకా మీరు ఏమంటారు టెన్షన్స్ పడుతూ అలా పెట్టుకోవడం చాలా తప్పు. మీ దగ్గర కనుక టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఒకవేళ మీరు ఫేస్ చూపించి చేసుకోగలిగితే ఇంకా బాగా తొందరగా క్లిక్ అవుతారనమాట. లేదు నాకు ఫేస్ చూపించడం ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా మీరు వీడియోస్ చేసుకుంటూ ఇలా వంట వీడియోలు కానీ, లేదంటే స్టిచ్చింగ్ వీడియో అయితే స్టిచ్చింగ్ చేస్తుంటే దాన్ని వీడియో షూట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, బ్యూటీ వీడియో అయితే ఏదైనా హెయిర్ కట్స్ కానీ, ఫేషియల్స్ కానీ, సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, బ్యూటీ టిప్స్ కానీ చాలా లక్షల్లో, వేలల్లో, లక్షల్లో చాలా థాట్స్ ఉన్నాయి మనం చేయాలనుకుంటే. ఎన్నో విధాలు ఉన్నాయన్నమాట చేయాలనుకుంటే. అట్లా చేసి మనకు నెలకి ఇన్కమ్ వస్తుంటే ఆ ఆనందమే వేరు. మనం కష్టపడి 1000 రూపాయలు సంపాదించినా కూడా అందులో మామూలు తృప్తి ఉండదు. అది ఎవరికి అర్థం కాదు. నిజంగా డబ్బులు వస్తాయా రావా అంటే చేసి చూస్తే కదా తెలిసేది. ఏదో ఈ వీడియో చూడంగానే దీనికి ఏమైంది, ఇదో ఏదేదో అనుకుంటారు. అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి. మీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. యూట్యూబ్లో చాలా ఇన్కమ్ ఉందన్నమాట. సో నేను చెప్తూ ఉంటేనే మన ఇక్కడ నోరూరుంచే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను చికెన్ కర్రీ చేశానమాట, సండే స్పెషల్. సో ఇంకా ఎవరికైనా యూట్యూబ్ గురించి డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి. అంటే ఎలా చేయాలనుకుంటున్నారు, లేకపోతే దాని గురించి చాలా డౌట్స్ ఉంటాయి కదా, అవి నాకు కామెంట్స్లో పెట్టండి. నేను ఖచ్చితంగా నీకు స్పెషల్ వీడియోనే చేయాలని అనుకుంటున్నా. కాకపోతే కొంచెం టైం తీసుకొని చేస్తా, మొత్తం క్లారిటీ ఇస్తా. సో ఇక్కడ మసాలాలు అన్నీ వేసి చేసిన అనమాట. కారం అయిపోయింది నాకు ఇంట్లో కారము. సో నేను సైట్కి వెళ్ళినప్పుడు, రియల్ ఎస్టేట్ది సైట్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఊరి దగ్గర ఇట్లా కారం పట్టి అమ్ముతారనమాట. సో ఆ కారం నేను తీసుకున్నా. ఎట్లా అంటే చాలా తీయగా ఉంది, కారమే లేదు. నేను యాక్చువల్గా స్పైసీ తినడానికే ఇష్టపడతా. స్పైసీ లేనిది అసలు నేను కర్రీస్ తినను. సో ఈ కారం వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయి కర్రీస్. బట్ చికెన్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్. సండే నాకు చాలా చాలా హ్యాపీగా తినేసిన నేనైతే. చూసిరు కదా మంచి జ్యూసీగా సూపర్గా అయిపోయింది కర్రీ. సో మీ అందరికీ చెప్తున్న లేడీస్, అస్సలు మీ టాలెంట్ని వృధా చేసుకోవద్దు. హస్బెండ్తో పాటు మనం కూడా సంపాదించి వాళ్ళకి మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. చేసింది కదా, వచ్చింది కదా అని చెప్పి వాళ్ళకు కూడా మనం కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఖచ్చితంగా శాలరీ ఉంటుంది. ఇన్కమ్ లేనిది అందరూ కూడా సెలబ్రిటీస్ కూడా చిన్న విలేజ్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి సెలబ్రిటీస్ దాకా ఎవరు కూడా షూట్ చేసి యూట్యూబ్లో ఎందుకు పెడతారు? పిచ్చోళ్ళ కాదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఒక వీడియో షూట్ చేసి దానికి నెట్ వేయించుకుంటేనే కదా వీడియో అప్లోడ్ అయ్యేది. దానికి డబ్బులు కావాలి కదా. ప్రతి ఒక్కటి ఇది ఉంది. ఎంత రిస్క్ పడి వీడియో అప్లోడ్ చేసి వీడియో యూట్యూబ్లో పెట్టేది ఎందుకు? డబ్బులు వస్తాయనే కదా.
పిచ్చి అపోహలు మానండి. యూట్యూబ్లో డబ్బులు వస్తాయా, పని లేక చేస్తున్నారు, ఎక్స్పోజింగ్కి చేస్తున్నారు, అట్లా ఇట్లా అమ్మమ్మమ్మ అస్సలు పట్టించుకోవద్దు. ఇక మందిని పట్టించుకుంటే మన ఇల్లు ఆగమవుతుంది. నిజం చెప్తున్నా నేను. నాకు చాలా అంటే చాలా అందరినీ చూసున్నా కాబట్టి చెప్తున్నా. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి. మంచి ఇన్కమ్ ఉంది, మంచి సంపాదించుకోవచ్చు. మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఖాళీగా అస్సలు ఉండొద్దు. సో ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు మనీ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. అట్లా కాకుండా మంచిగా యూట్యూబ్ని ఉపయోగించుకోండి. ఫేస్తో చేసేవాళ్ళు ఫేస్తో చేయండి, లేని వాళ్ళు ఇట్లా వీడియోస్ షూట్ చేసుకొని హ్యాపీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.